హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ఫుడ్ బ్లాగ్స్ అండి. ఈరోజు ఆవ పులిహోర చేస్తున్నాను. దానికోసము 2 కప్పులు రైస్ కడిగి పెట్టేశానండి రైస్ కుక్కర్లో. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ ఒక బేషన్లోకి వేసుకొని కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు ఆవపిండి, పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని కలుపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. గుళ్ళల్లో ఉండే ప్రసాదం లాగా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆవపిండి మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. అది వేసుకొని కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకున్నాము. ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నం అంతా, రైస్ అంతా కలిసిపోవాలి. ఇది అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, జీడిపప్పు పెట్టుకున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం అది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పల్లీలు అవి వేసుకున్నామండి. పల్లీలు, జీడిపప్పు కూడా వేయించుకున్నాము. ఇవి కూడా వేగిన తర్వాత అప్పుడు ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాము. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసేద్దాము, లేకపోతే నల్లగా వచ్చి మాడిపోతాయి. ఇప్పుడు శనగపప్పు, శనగపప్పు అండి. తర్వాత మినపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు చింతపండు పేస్ట్ ఉంటుందండి. నేను అప్పుడే చేసి పెట్టుకుంటాను. కొంచెం చింతపండు పేస్ట్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది నేను వేసిన దానికి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం వేగేటప్పుడు ఇంగు పొడి వేసుకోవాలండి. ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇది కూడా వేగేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నామండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. గుళ్ళో ప్రసాదం లాగా ఉంటుందండి ఇది ఆవ పులిహోర. చాలా బాగుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి పంపించండి ఫ్రెండ్స్. అంతేనండి. లాస్ట్గా కొత్తిమీర చల్లేసుకోవాలి. ఇంతే ఆవ పులిహోర.